గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 5 ఆదివారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం ద్వాదశి పగలు 3:32 వరకు ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం సాయంత్రం 6:11 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:17 వరకు ఉంది. మరల తెల్లవారుజామున 5:23 ప్రారంభమై సోమవారం ఉదయం 6:53 వరకు ఉంది. ఇక ఈ రోజున సాయంత్రం దుర్ముహూర్తం 4:35 నుంచి 5:25 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:17. ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలకి శ్రీకారం చుట్టాలనుకునే వాళ్ళకి సాయంత్రం 6:20 సమయం అనుకూలంగా ఉంది. ఇంకా ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే రవి శుక్రులు ఇద్దరు కూడా మేషంలోనే ఉన్నారు, వృషభంలో గురువు, అలాగే మరి ఇక మకరంలో శని. ఇక కుజ బుధ రాహువులు మీనంలో ఉన్నారు. ఇందులో బుధుడు ఆయన 10వ తారీఖు నాడు మేషంలో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ రాబోయే వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం తెలుసుకున్నాం కదా. ఒకసారి భగవన్నామం చేసి గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. నర్మదా నది పుష్కరాల సందర్భంగా అందరూ కూడా నర్మదా నది చేరుతున్నారు. ఇక్కడ పుణ్యకార్యాచరణ చేసి వస్తున్నారు. పుష్కరుడు యొక్క చరిత అంతా కూడా పురాణాల్లో మనకి అందుతూ ఉంటుంది. అయితే ఈ పుష్కరుడు ఈ 12 రోజుల తర్వాత ఎక్కడ ఉంటాడు, ఏమవుతాడు, మనం నిత్యంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా నర్మదా నదిలో పుష్కర స్నానం చేసేందుకు అవకాశం ఉందా, ఇలాంటి అంశాల మీద ఒక చక్కటి రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీకు తరచుగా చెప్పుకుంటూ వచ్చాను. పుష్కరాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ స్నానం నదిలో దిగి స్నానం చేస్తేనే స్నానం చేసినట్టు. జల్లు స్నానాలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి కష్టపడి అంత దూరం వెళ్ళి నదిలో దిగకుండా, నదిలో మునగకుండా జల్లు స్నానాలు చేస్తే ఉపయోగమేం లేదు. అది పుష్కర స్నానం చేసినట్టుగా లెక్కలోకి రాదు. నదిలోకి మునిగి స్నానం చేస్తేనే పుష్కర స్నానం చేసినట్టుగా లెక్కలోకి వస్తుంది. అలాగే మరి పుష్కర శ్రాద్ధం నిర్వహించడానికి మరి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు నదికి ఉత్తర దిశలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండి చేయడం అనేది ఒక విశేషం. అలాగే మరి ఇక్కడ పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ చుట్టుపక్కల దేవతా మందిరాలు కూడా దర్శించుకోవాలనుకుంటే కనుక పుష్కరం పెట్టడానికి ముందే దర్శనం చేసుకోండి. పుష్కరం పెట్టిన రోజున పుష్కరం పూర్తయిన తర్వాత ఇక మరి దేవాలయాలకి ఆ రోజున వెళ్ళకూడదనేది నిషేధం. అలాగే అన్నదమ్ములందరూ కలిసి పుష్కర శ్రాద్ధాలు నిర్వహించకూడదు. ఎవరి విధానంలో ఎవరికి వాళ్ళు విడివిడిగానే పుష్కరాలు పెట్టుకోవాలి. కానీ అన్నదమ్ములందరూ కలిసి పుష్కరాలు పెట్టుకోవడం, అన్నదమ్ములందరూ కలిసి పుష్కర శ్రాద్ధాలు చేయడం, అలాగే ఒక గ్రూపుగా కొంతమంది వెళ్ళి అందరూ కూడా పుష్కర శ్రాద్ధాలు నిర్వహించి అందరూ కలిసి వంట వార్పు చేసుకుని భోజనం చేయడం కూడా నిషేధం. పుష్కర శ్రాద్ధం పెట్టిన రోజున ఎవరి వంట వార్పు వాళ్ళు విడిగా చేసుకుని భోజనం చేయాలి. అందరూ కలిసి భోజనం చేయకూడదు. ఇది గమనించుకోవాలి. అందరూ యాత్రలు వెళ్తున్నారు, సౌకర్యాలు చూసుకుంటున్నారు, కానీ ఇట్లాంటి ధర్మాలను ఆచరించట్ల. ఇది చెప్పేటువంటి గురువులు కూడా లేరు. పుష్కర శ్రాద్ధం నిర్వహించినాడు వేరే వాళ్ళతో కలిసి భోజనాలు చేయడం, అందరితో కలిసి భోజనాలు చేయడం అనేది పనికిరాదు. ఎవరి వంట వార్పు వాళ్ళే చేసుకుని వాళ్ళ భోజనాలు విడిగా చేయాలి. ఇది ధర్మం, ఇది శాస్త్రం, శాసనం లాంటి శాస్త్రం. దీన్ని అందరూ కూడా అమలు చేసుకోండి. అందరూ కలిసి భోజనం చేస్తే ఇక్కడ శ్రాద్ధం చేసినటువంటి ఫలితం అంతా కూడా పోతుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక ఇప్పుడు మనం రాబోయే వారం రోజుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి రాబోయే వారం రోజుల్లో పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. మీ మానసిక వ్యవస్థ బాగా తెలివిగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు పనులు చేసే విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటారు. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఏవో ఒకటి సమస్యలు పైకి వస్తూ ఉంటాయి. తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ చాలా కార్యక్రమాలకి మీరు
ఈ రోజున ఈ వారం రోజులు కూడా శ్రీకారాలు చుడుతూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇద్దరు కూడా అధికారుల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వర్కర్స్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ దగ్గరయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలువ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్ని విషయాల్లో కూడా చాలా అవసరం. ఇక్కడ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇతరుల సలహాలు, సంప్రదింపులు విని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళొద్దు. అలాగే షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు రాబోయే వారం రోజుల్లో చాలా తెలివిగా ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు, రైతులకు అనుకూల స్థితి ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రాబోయే వారం రోజుల్లోనూ కూడా ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తతో సంచారం చేసుకోమని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, అలాగే కుటుంబ కలహాల విషయంలోనూ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అలాగే కృతిక, ఒకటో పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం చికాకుగా నడిచే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు తెలివిగా కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటారు. ఈ వారం రోజులు అవకాశం కుదిరితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన చేయడం వలన చాలా మటుకు చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం రోజులు రవి శుక్రుల యొక్క వ్యయ సంచారం ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. గురువు బాగున్నారు, ఆలోచనలు బాగా వస్తాయి, ధైర్యం బాగుంటుంది. ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి సూక్ష్మంగా దాని మీద ఒక దృష్టిని కేంద్రీకరణ చేసి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కానీ అమలు చేసే విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వర్కర్స్ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్ని పనులు కూడా సూక్ష్మంగా పరిశీలించి ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటూ వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో మీకు తెలివి బాగా పనిచేస్తుంది, ధైర్యం బాగా పనిచేస్తుంది. కానీ అమలు చేసే విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బంది అవుతాయి. ఆరోగ్యంలో కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. పాత సమస్యలు ఏమైనా తిరగబెట్టే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇతరుల సలహాలు, సహకారాలు తీసుకోవద్దని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఆటంకాలు ఉండే అవకాశం వస్తుంది. నిరుత్సాహం, నిర్లిప్తత వెంబడిస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎంతటి పరిష్కారాలనైనా సరే సాధించుకుంటూ, ఎంతటి వ్యవహారాలైనా సరే లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. ఇక్కడ వీళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఉభయ సంధ్యాల్లోనూ పారాయణ చేయడం, ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అందరితో స్నేహపూర్వకంగా వెళ్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అన్నీ బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మీ యొక్క జాగ్రత్తలు మీకు భవిష్యత్తుకి శ్రీరామరక్ష అవుతాయి. అలాగే మీరు అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉండి అందరితోనూ కూడా మీకు కావాల్సిన పనులు చేయించుకుంటూ చాలా లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు ఓర్పుగా, నేర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ మీకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్య సమస్యలు పైకి రాకుండా ఉండేలాగా జాగ్రత్త పడే అవకాశం వస్తుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మాత్రం సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం చికాకులు బాగా ఉండే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మరి చికాకులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరినీ కూడా మీరు స్నేహపూర్వకంగా కలుపుకుంటూ వాళ్ళ ద్వారా మీరు సహకారంతో మీరు వాళ్ళకి సహకారం చేస్తూ ముందుకు వెళ్తారు. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు కూడా మంచి లాభాలు అందుకుంటాయి. కొత్త కొత్త విశేషాలు, మంచి ఫలితాలు మీ జీవితంలో నడుస్తూ ఉంటాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి విషయాల్లోనూ కలుగజేసుకోకుండా ముందుకు వెళ్తారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. చాలా కొత్త తరంగా ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా ప్రారంభమవుతోంది. అనేక గ్రహాలు ఇప్పుడు అనుకూల స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం కానీ, పాత సమస్యల యొక్క పరిష్కారాలకు కృషి చేయడం కానీ చేస్తే బాగుంటుంది. శని సంచారం బాగలేదు. శని సంచారం అనుకూలం కోసం రోజు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఓపుకుంటూ 108 ప్రదక్షిణాలు చేయండి. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకూడదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆరోగ్యంలో మంచి ప్రోగ్రెస్ కనబడుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, రుణ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు తొంగి చూసే అవకాశం ఉంది. అలాగే మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం బాగా ఉంది. తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవడం, మానసికంగా కొంచెం చికాకులు రావడం, మీరు అందరినీ అనుమానించడం, అందరి దగ్గర మీరు అవమానపడడం, ఇట్లాంటివి కొన్ని సందర్భాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తప్పించుకునే అవకాశం ఉందా అంటే శుక్ర గురు బలం బాగుంది కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ఉండి మీ పరిధిలో మీరు ఉంటూ అనవసరమైన కార్యక్రమాల్లో వేలు పెట్టకుండా ఉంటే కనుక మీకు గౌరవ మర్యాదలు పెరుగుతూ చాలా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకోవడానికి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఒంటరిగా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయొద్దు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మాత్రం చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. టార్గెట్లు పూర్తయ్యే అవకాశం ఉండదు. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. బంధువర్గం బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాల మీద, శుభకార్యాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. రోజువారీ కార్యక్రమాలు కూడా చక్కగా సమయపాలనతో పూర్తి చేసిన అవకాశం ఉంది. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఇక్కడ మీ ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు ఉత్పత్తి అవకాశం ఉంది. మీ స్నేహితులు చేసిన పొరపాట్లు కూడా మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మూలంగా కొంచెం చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. తదుపరి ఇక్కడ ఈ రాశి వాళ్ళు రోజు కూడా ప్రాతకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు శ్రీమాత్రే నమః అని చెప్పి చేస్తూ ఉండండి. అవకాశం కుదిరితే కనుక దుర్గా సప్తశతిలోకి నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకోండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. చాలా విచిత్రమైన కాలం. అంతా బాగుందనిపిస్తుంది, కానీ అంతా ఎదురకుండా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందికరమైన ఘటనలు వస్తాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి కన్యా రాశి వాళ్ళు సమస్యల్లోంచి బయటకు వస్తారు. ఏమరపాటుగా ఉన్న ప్రతిదీ కూడా తేలిగ్గా తీసుకున్నా దాంతో సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అలాగని జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్తే చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి పెద్ద పెద్ద వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఓర్పుగా వ్యవహరించాలి. మీరు ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ప్రధానంగా అవకాశం కుదిరితే కనుక రాహు, కుజ, రవి గ్రహాల యొక్క శాంతి కోసం చెప్పేసి దానికి సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలుగా సుబ్రహ్మణ్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణ, దుర్గా సప్తశ్లోకి పారాయణ వంటివి చేయడం మంచిది. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అందరూ కూడా చికాకులను సృష్టించే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి.
హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా ఉంటాయి. కానీ పనులన్నీ కూడా చాలా జిలుగుతా నడుస్తూ ఉండే అవకాశం ఉంది. తొందరగా పూర్తయ్యే అవకాశం ఉండదు. ఏదో రకమైన ఇబ్బందులను సృష్టిస్తాయి. వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంచెం సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. చిత్త 1-2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఇతరులకు వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. మీ పాత సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు అవి రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి. గ్రహచారం అనుకూలము కాదు, ప్రతికూలము కాదు, చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలతో నడుస్తోంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. రుణ సౌకర్యాలు సరిగా ఉండవు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూల స్థితి చాలా తక్కువగా ఉందని చెప్పాలి. కోపావేశాలు ప్రదర్శించడానికి అనుకూలమైన సమయం కాదు. మీ బుద్ధి కుశలత బాగుంటుంది, మీ ధైర్యం బాగుంటుంది, ప్రతి పని కూడా చేయగలం అనేటువంటి ధీమాతో ఉంటారు. కానీ తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలువ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన. అలాగే చిత్త 3-4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది. వ్యవహార దక్షత బాగా ప్రదర్శిస్తారు. కార్యక్రమాలు విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకు కూడా బుద్ధి కుశలత బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడాలి. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాని మూలంగా మీరు ఉద్యోగ విషయంలోనూ, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో చికాకులు పడే అవకాశం వస్తుంది. ప్రతిరోజు కూడా అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. రాబోయే వారం రోజులు కూడా వృశ్చిక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. గురుబలం చాలా బాగుంది. రవి సంచారం అనుకూలంగా ఉంది. రాహు పూజలతో ఇబ్బంది లేకుండా ఉంది. మొత్తం మీద ఉన్న 8 గ్రహాల్లో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహచారం బాగుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఏమరపాడుతానో అసలు ఏ విషయంలో పనికిరాదు. భృగు అంటే శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం అనేది ఈ గోచారంలో కొంచెం ఇబ్బందికరం. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఏ సందర్భంలో ఏ పని చేయాలి, తెలిసిన పని అయినా సరే పొరపాటుగా చేసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. ఎలా చేయాలో తెలిసినప్పటికీ కూడా చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. సమయపాలన చేయలేని పరిస్థితి వస్తుంది. కాలాన్ని, ధనాన్ని సందర్భంగా వినియోగం చేసుకోలేని పరిస్థితి వస్తుంటుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా మీరు స్వయంగా పరిశీలించి ముందుకు వెళ్తే మంచిది. ఇతరుల మీద ఆధారపడ్డ పనుల్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ వ్యవహారాలు బాగుంటాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లోనూ కొంచెం సమస్యలు ఉంటాయి. వర్కర్స్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క రాశి వాళ్ళు ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరం. ధనురాశి. గ్రహచారం చాలా బాగుంది. గురువు బలం లేకపోవడం మూలంగా బుద్ధి కుశలత తగ్గే అవకాశం ఉంది. అందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు మార్చే అవకాశం వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా చికాకులు ఉంటూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. గ్రహచారంలో కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉంది. జాగ్రత్తలు తీసుకున్నటువంటి ధనురాశి వాళ్ళు అనుకూలంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతికూలంగా ఎప్పుడు వస్తుంది అంటే కనుక అజాగ్రత్తగా ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి మాత్రమే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీకున్న అవకాశాలను బట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీరు అవకాశాన్ని పురస్కరించుకునే బుద్ధి కుశలత కోసం దక్షిణామూర్తి స్తోత్రం
ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత చేయడం మంచిది. శ్రీమాత్రే నమః అని చెప్పి శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. తర్వాత ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి చెప్పే జాగ్రత్తలు ఏమిటంటే కొత్త ప్రయోగాలు చేయవద్దని చెప్పి మూలా నక్షత్రం వాళ్ళకి సూచిస్తున్నాం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ విషయంలో కుటుంబ వ్యవహారాల మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి, ఆరోగ్యం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడం కోసం చెప్పేసి ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత మకర రాశి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. గతం కంటే కూడా ఇప్పుడు కాలం బాగుంది. కొత్త ప్రయోగాలు చేయాలన్నా, పాత సమస్యల యొక్క పరిష్కారాలకు కృషి చేయాలన్నా గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. రుణ వ్యవహారాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉత్తరాషాఢ 1, 2, 3 పాదాలు వాళ్ళు మాత్రం కొంచెం ఒత్తిడికి లోనవుతారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. ప్రతి పనిలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు తీసుకుంటారు. మీకు కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. గతం కంటే కూడా ఇప్పుడు భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా లాభదాయకంగా ఉంటాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు, చాలా కాలంగా ఉండిపోయిన సమస్యలు ఇప్పుడు తీరే అవకాశం వస్తుంది. కొత్త ప్రయోగాలు చేయకుండా మీరు రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎన్నో లాభాలు వస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ బాగా జనిస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలు, వాళ్ళ యొక్క అభివృద్ధి, వీటి ద్వారా మీకు సుఖశాంతులు లభించే అవకాశం వస్తుంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, గృహ నిర్మాణ విశేషాల్లో సౌకర్యాలు, అలాగే స్థిరాస్తులు ఏర్పాటు చేసిన విశేషంలో మంచి సలహాలు అందే అవకాశం వస్తుంది. చాలా భవిష్యత్తుకి మంచి బాట ఏర్పడే అవకాశం వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు రోజు ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే, రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే పనులు వేగమయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి. ప్రతి పని కూడా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. అందరితో కూడా సత్ఫలితాలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సమస్యలు ఉంటాయి, కానీ సరి చేసుకునే శక్తి కూడా పక్కనే ఉంటుంది. చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడుస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో చాలా విజయాలు సాధిస్తారు. రోజు దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. అక్కడే కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. ఇందులో పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చిన్న చికాకులు ఉంటాయి, సరి చేసుకోగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి జీవనోపాధి మార్గాలన్నీ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి, వాటిని సరి చేసుకోగలుగుతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి బుద్ధి కుశలత తగ్గుతుంది. అలాగే కార్యక్రమాలని నిరుత్సాహంతో, నిర్లిప్తతో దాటవేసే లక్షణాలు పెరుగుతాయి. వాటినన్నింటినీ కూడా సాధించుకుంటే చెడు ఫలితాలు దూరమయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.